కాళ్ళు వచ్చి అందరూ నన్ను పలకరించి ఆదరించి బలపరుస్తున్నారు. నేనంటాను, అందుకే చెప్పాను, నా పిల్లలు చనిపోలేదండి. నా పిల్లలు చనిపోలేదు, ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు. ఆమేన్. ఒక హాస్టల్కి వెళ్ళారు వాళ్ళు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? హాస్టల్కి వెళ్ళారు. అమెరికాలో హాస్టల్లో చదువుతున్నారు, ఆస్ట్రేలియా హాస్టల్లో చదువుతున్నారు అనుకోవడం కంటే పరలోకపు హాస్టల్లో వారిని జాయిన్ చేశాం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ వాళ్ళకి ఏ కొరత లేకుండా నా పరమ తండ్రి అయిన దేవుడు వారిని చూసుకుని, తండ్రి కడుపులో పెట్టుకుని చూసుకునే తండ్రి నా దేవుడు ఉన్నాడు. ఇక మా పిల్లల కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకుని పిచ్చెక్కిపోవడం కంటే మీకోసం సేవ చేసుకుని మేము భూమి మీద ఉన్నంత కాలం దేవుని రాజ్యాన్ని కొట్టి అనేక సంఘాలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుడు మాకిచ్చిన భాగ్యం.